చాలామంది ఒక పొరపాటు చేస్తారు. ఇది పొరపాటు అనుకోరు వాళ్ళు. కొంతమంది విశ్వాసులు ఏం చేస్తారంటే, వారికి పిల్లలు పుట్టిన తర్వాత కొంచెం లేట్ అయినా, కొంచెం ఇబ్బంది వచ్చిన తర్వాత, కొంచెం ఆలస్యం వచ్చిన తర్వాత, పుట్టిన తర్వాత వాళ్ళు ఈ బిడ్డను నేను దేవుని సేవకు సమర్పిస్తున్నా అని వాళ్ళు మనసులో అనుకుంటారు. ఒకవేళ నువ్వు మనసులో అనుకున్నా, ప్రార్థించిన, ఒకవేళ నువ్వు ఇచ్చిన తర్వాత, చదివిపించింది అబ్బాయి బాగా చదువుకున్నాడు, ఉద్యోగం సంపాదించుకున్నాడు, ఫారెన్లో చదువుకున్నాడు, తీరా చూస్తే ఆ అబ్బాయికి తెలియని కూడా తెలియదు వాళ్ళ అమ్మగారు డెడికేట్ చేసినట్టు. వాళ్ళు మర్చిపోయి ఉంటారు. సో సేవకి ఇవ్వాల్సిన టైంలో అటాక్. సో ఏదో అలా అయిపోయింది. యూ కెనాట్ డూ లైక్ దాట్. అది బయలుపరిచినప్పుడు ఇంకా ఎంతమంది ఇలా చేశారో, ఇంకా ఎంతమందికి ఏం జరుగుతుందో ఇది ఇమీడియట్గా వార్న్ చేయాలి. ఇఫ్ యూ హ్యావ్ డన్ దట్, ఏదో లైట్ తీసుకొని మైండ్లో అనేసుకున్నారేమో, ప్రభువా నీ ఇష్టం అంటే అది వేరు, సేవకే అని అనుకున్న తర్వాత బి కేర్ఫుల్ అబౌట్ దాట్. సో అంతేగాని మర్చిపోయావనుకో, ఏమో సేవ క్లిక్ అవుతుందో, ఎవరిస్తారు ఏంటి, ఎవరివ్వాలా? దేవుడు ఇవ్వాలా. ఇట్ ఈస్ గాడ్. సో ఎవరైనా నెక్స్ట్ ఒక డెసిషన్ తీసుకునే ముందు జాగ్రత్తగా నిర్ణయించుకోండి. ఫ్యూచర్లో ఎడ్యుకేషనల్ కెరియర్ కాకుండా మినిస్ట్రీ ఓరియంటెడ్ మైండ్ సెట్గా ఆ బిడ్డను చేసేటట్టు అయితేనే సేవకు సమర్పించండి.